వీక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఒక క్లయింట్ మనకి ఆయాది గణితం గురించి రీవెరిఫికేషన్ కోసం మనకి పంపించడం జరిగింది. అదొక ఫేమస్ యూట్యూబర్ ఇవ్వడం జరిగింది. ఆయాది గణితం అది కరెక్ట్గా లేదు అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే వెరిఫికేషన్ చేసుకుని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మనకు పంపించడం జరిగింది. తీరా చూస్తే ఒక చదువు లేని వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తి, ఏం చేస్తున్నాడో తనకే విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఇవాళ ఒకటి చెప్పి రేపు ఇంకొకటి చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఆయాది గణితం. ఒకసారి నేను పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అనవసరంగా ఎవరి పేర్లు మనం ఉచ్చరించాల్సిన అవసరం లేదు అని. ఇంకా ఇదే లాస్ట్ వీడియో అండి. ఎవరికి కూడా ఇంకా కౌంటర్ వీడియోస్ చేసే ఉద్దేశం లేదు. నాకు కూడా చిరాకు వస్తుందండి. ఉన్న టైం అంతా వీళ్ళకి చేసుకుంటా పోతూ ఉంటే మనకు మంచి సబ్జెక్ట్ చెప్పుకోవాల్సిన టైం లేకుండా పోతుంది. కాబట్టి ఒకసారి స్లైడ్ వేస్తున్నాను చూడండి. దీంట్లో కనీసం గుణింతాలు కూడా రావా అని అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు వైశాల్యం కట్టడానికి ఒక పద్ధతి ఉంది. వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు చేయాలి. పొడవు ఇంటూ వెడల్పు డైరెక్ట్గా చేసినా కూడా క్యాలిక్యులేటర్లో సాధారణంగా అయితే ద్వాదశాంశం నుంచి దశమాంశంలోకి మార్చుకుని మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేసినా కూడా దరిదాపుల్లో కూడా ఈ వైశాల్యం లేదు, ఈ పథకం లేదు. రాంగ్ పథకం, ఫేక్ గణితం ఇచ్చారు. ఈ గణితం ఆధారంగా మళ్ళీ రిజల్ట్స్ ఇచ్చారు. పోనీ ఆ గణితం ఆధారంగా కింద ఇచ్చిన రిజల్ట్స్ అన్నీ వస్తున్నాయంటే అవి కూడా రావట్లేదు. ఏదో వచ్చింది కదా, అడిగారు కదా, ఏదో ఒక ఫామ్ పంపించేస్తే సరిపోద్ది కదా, డబ్బులు తీసేసుకున్నాం కదా. ఇలాంటి ఫేక్ ఆయం గణితం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఇచ్చినా సరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ అంతటా మీరు కూడా ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను సంప్రదించండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. కొంతమంది నేను ఇచ్చినా కూడా వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను ప్రతిదానికి కూడా. గణితం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆయాది గణితం మ్యాండేటరీయా కాదా అన్న విషయం గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. పాత ఇంటికి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేననే కదా, ఎవరు వెళ్ళినా పాత ఇల్లు మళ్ళీ మోడిఫికేషన్కి వెళ్ళినప్పుడు కొలిచి చూసి గణితం ఆధారంగా ఉందా లేదా అనే విషయం ఎవరు పట్టించుకోరు, చూడరు. జనరల్గా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆయం ప్రకారం సెట్ చేయడం కష్టం. ఇప్పుడు ఎవరు ఇచ్చినా సరే ఇంకొకటి ప్రధానమైన విషయం ఏంటంటే ఆయం ప్రకారం కొలతలు ఎవరు ఇచ్చినా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా కష్టం. ఎంత సరైనటువంటి మేస్త్రి అయినా సరే ప్లాస్టరింగుల్లో ఒక దారం అటు ఇటు జరిగినా కూడా మనం గణితం మారిపోతుంది. కాబట్టి అంత కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్లాస్టింగ్ కరెక్ట్గా చేసినా లప్పం పెడతా ఉంటారు కదండి, వాల్కేరు, అది మందం అవుతుంది, ఒక దారం అటు ఇటు అయిపోతుంది. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఆయం ప్రకారం ఇల్లు కట్టడం చాలా కష్టం. ఇదేంటంటే మన యొక్క సాటిస్ఫాక్షన్ కోసం, మనకు మంచి జరుగుతుంది అనే పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవ్వడం కోసం అందరం పాటించే విధానమే కదా అని చెప్పేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తీసుకుంటూ ఉన్నారు, వెరిఫికేషన్ చేసుకున్నారు. అదంతా తర్వాత సెకండరీ. ముందు మనం ఇచ్చేదైనా కానీ పేపర్లో కరెక్ట్గా ఉండాలి కదా. అంతకుముందు ఒక వీడియోలో చూశాను, మనం కట్టిన ఆయం పేపర్ ఇలా చేతిలో పట్టుకుంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అని చెప్పుకున్నాడు ఆయన. అది కరెక్ట్గా ఉండాలి కదా ఎనర్జీస్ రావడం. పేపర్ పట్టుకుంటేనే ఎనర్జీస్ వచ్చేస్తాయా ఎక్కడైనా? ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళు ఈ కాలంలో ఎక్కువ అయిపోయారు. ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఏంటంటే నిజం తెలిసేలోపు అబద్ధం 10 ఊళ్ళు వెళ్తుందంటండి. అంటే నిజం ప్రజలకు తెలిసేలోపు అబద్ధం 10 ఊళ్ళు తిరుగుద్దాడు. ఇలాంటి వాళ్ళు కూడా అలాంటి కోవలోకి వస్తారు. ఏంటంటే ఈ రోజుకు ఒక మాట మాట్లాడడం, ఇలాంటి ఫేక్ ఆయాలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మనకు వెరిఫికేషన్కి వచ్చింది కదా అని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది తప్పితే ఇంకోటి ఉద్దేశం ఏం కాదు. ఇలాంటి వాళ్ళు మాయలో పడొద్దని కూడా విజ్ఞతతో, అవగాహనతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని కూడా ప్రజల్ని అవేర్నెస్ వైపు అంటే ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్పితే ఇక మీదట ఎవరి గురించి కూడా కాంట్రవర్సీ వీడియోలు చేయదలుచుకోలేదు నేను. నాకు చాలా చిరాకు వస్తుంది. రెగ్యులర్గా ఇవే అయిపోతున్నాయి. మనకు అవసరం లేని టాపిక్లు కూడా ఇవి. జస్ట్ మనకు ప్రజల్ని మోటివేట్ చేయడం, ప్రజలకు విజ్ఞానాన్ని అందించడం. మన వీడియోలు చూసి చాలామంది ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళే ప్లాన్స్ గీసుకుని, ఎందుకంటే ఏ ఛానల్లోనే లేవండి, అన్ని మోడల్ ప్లాన్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. మోడల్ ప్లాన్స్ని చూసుకుని వాళ్ళకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుని చాలామంది లబ్ధి పొందారు. వీడియోలు చూసి మార్పులు చేసుకుని కూడా లబ్ధి పొందారు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటే ఆనందమే వేరండి. అది
ఆ ఆనందం చాలు నాకు. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఇంకా ఏ కాంట్రవర్సీలకి వెళ్ళొద్దు. మనం అలాంటి మంచి వీడియోలే చేసుకుందాం, లైవ్లు చేసుకుందాం. ఫ్రీగా లైవ్ పెట్టి లైవ్ సెషన్లో కూడా మిమ్మల్ని జాయిన్ చేసి కూడా, అంటే లైవ్లో జాయిన్ అయ్యే ఆప్షన్ కూడా ఇచ్చి నేను క్లారిఫికేషన్స్ కూడా ఇస్తున్నాను. ఎవరు చేయట్లేదండి అలాంటివన్నీ కూడా నేను చేస్తున్నాను. నా గురించి గొప్ప చెప్పుకుంటామని కాదు, జెన్యున్గా చేస్తున్నాను నేను. కాబట్టి ఇంకా ఇలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళదలుచుకోలేము, మనకు అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సబ్జెక్ట్ గురించి చెప్పుకుందామని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.